ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో కొలువున్న గిరిజనుల ఆరాధ్య దైవం మెస్రం వంశీయుల ఇలవేల్పు నాగోబా సన్నిధిలో జాతర మహోత్సవం వైభవంగా కొనసాగుతోంది. జాతర మొదలైన 3వ రోజు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి కేస్లాపూర్లోని నాగోబా ఆలయాన్ని సందర్శించారు. నాగోబాతో పాటు సత్యదేవతలను దర్శించుకున్నారు. ప్రత్యేకంగా నాగోబాకు పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను మెస్రం వంశీయులు సాంప్రదాయబద్ధంగా సత్కరించారు. నాగోబా చిత్రపటాన్ని బహూకరించారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు. వీరితో పాటు ఎమ్మెల్సీ దండే విఠల్, శాసనసభ్యుడు వెడ్మా బోజు పటేల్ తదితరులు ఉన్నారు. నాగోబా దర్శనానంతరం డిప్యూటీ సీఎం ఆలయ మండపంలో కొద్దిసేపు కూర్చొని మెస్రం వంశ పెద్దలతో ముచ్చటించారు. నాగోబా గురించి, ఆలయ విశిష్టత గురించి మెస్రం వంశ గిరిజన పెద్దలు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. నాగోబా జాతర సందర్భంగా నిర్వహించే వివిధ క్రతువుల గురించి వివరించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువచ్చారు. నాగోబా జాతర గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దమని భట్టి అన్నారు. ఈ పురాతన సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కేస్లాపూర్ నాగోబా ఆలయ అభివృద్ధికి, జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందని హామీ ఇచ్చారు. ప్రజల కోసం పనిచేసే పీపుల్స్ గవర్నమెంట్ రావాలని చెప్పి నాతో పాటు మీరు కూడా అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తూ అది వచ్చేంత వరకు విశ్రమించొద్దని చెప్పి నాకు 4 మాటలు కూడా ప్రోత్సహించి నడిచినటువంటి మీ అందరినీ మరొకసారి నా హృదయపూర్వకంగా అభినందనలు చెప్పడం కాదు, కృతజ్ఞతలు చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఆ రోజు ఇక్కడ నుంచి పాదయాత్ర చేస్తూ వెళుతున్న సందర్భంలో ప్రతి ఊర్లో మార్గ మధ్యంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఆగాను. సాధ్యమైనంత ఎక్కువ మందితో మాట్లాడటం కోసం ప్రయత్నం చేశాను. మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, అనేక రకాలైనటువంటి గిరిజన జాతులు కావచ్చు, దళితులు కావచ్చు, దళితేతరులు, గిరిజనేతరులు కావచ్చు, అందరితో మాట్లాడాను. అందరూ చెప్పిందల్లా ఒక్కటే, తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ పోయింది, స్వేచ్ఛ కావాలి మాకు. ఆ స్వేచ్ఛతో కూడినటువంటి ఇక్కడ ఉన్న వనరులు, సంపద ప్రజలకే పంచబడాలి. ఆ సంపద ప్రజలకు పంచడం కోసం మీరు నడుస్తూ ప్రయాణం కండి, మీతో పాటు మేము ఉంటాం. నిర్మ రాజ్యం తెచ్చుకుందాం, ఆ సంపదను ప్రజల పరిచే కార్యక్రమం చేపట్టండి. మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత మీరు తప్పనిసరిగా మా దగ్గరికి రావాలి అని చెప్పి మీ అందరూ చెప్పిన మాటలు కూడా నేను మర్చిపోలేదు. అందుకే మీ అందరూ ఆనాడు నాతో నడుస్తూ మాట్లాడిన ప్రతి అంశాన్ని నేను రాసుకున్నాను. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నడిచి రాత్రి పూట పడుకునే ముందు ఉదయం నుంచి నాకు ఎవరెవరు ఏం మాట్లాడారో వాళ్ళ పేర్లతో సహా, సమస్యలతో సహా రాసుకుని ఒక డైరీ లాగా రాసుకున్నాను. ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుంచే అదృష్టం కొద్ది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాకు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, అది కూడా ఆర్థిక శాఖను చూసేటువంటి బాధ్యత నాకు చెప్పినప్పుడు ఆనాడు మీరు చెప్పిన ప్రతి సమస్యకి బడ్జెట్ లో ఆ సమస్యల పరిష్కారం చేయడం కోసం ఏమేమి పొందుపరచాలో వాటన్నిటినీ పొందుపరుచుకుంటూ వస్తూ వచ్చాం.